మిత్రులారా, గత వీడియోలో ద్వాదశ లవణాలలో ఒక లవణం నేట్రమూర్ గురించి మనం చర్చించుకున్నాం. ఈరోజు రెండవ లవణం కాలిఫాస్, క్షార భాస్వరం అంటాం. ఈ కాలిఫాస్ లవణం గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ కాలిఫాస్ అనేది మనం శరీరంలో మెదడులోను, రక్తంలోను, కండరాల్లోనూ అన్నిట్లోనూ ఉంటుంది. ఈ కాలిఫాస్ లోపం వలన మనకి అనేక సమస్యలు వస్తాయి. అంటే కాలిఫాస్ అనే లవణాన్ని మనం తీసుకోవడం ద్వారా ఆ లోపాలని అధిగమించవచ్చు. ఏమిటా లోపాలు? ఈ లవణం ఏ విధంగా వాడుకుంటే ఉపయోగం ఇప్పుడు చర్చించుకుందాం. కాలిఫాస్ లోపించినట్లయితే మనకి గుండె దడ, అలాగే ఆందోళన, నడుము నొప్పులు, అలాంటి సమస్యలు వస్తాయి. అంటే మనం పనిచేసే వాతావరణంలో ఒత్తిడి కనుక ఉన్నట్లయితే, అంటే మనం ఇతరులతో ఏదైనా సందర్భంలో వాగ్వాదానికి దిగినప్పుడు కొంతమందికి గుండె దడ వస్తుంది. అలాంటి వారికి ఈ లవణం లోపం ఉందన్నమాట. అలాంటి వారు వెంటనే ఈ లవణాన్ని వాడుకున్నట్లయితే ఆ గుండె దడ వెంటనే తగ్గిపోతుంది. అలాగే మెట్లు ఎక్కుతున్నప్పుడు, బాగా వేగంగా నడుస్తున్నప్పుడు ఎవరన్నా ఆయాసానికి గురైనట్లు అనిపిస్తే అలాంటి వాళ్ళు కూడా ఈ లవణ లోపంతో ఇబ్బంది పడుతున్నట్లే అనుకోవాలి. అలాంటి వాళ్ళు కూడా ఈ లవణాన్ని 6x రూపంలో కనుక 2 మాత్రలు తీసుకున్నట్లయితే వెంటనే ఆ సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా అంతర్గత అవయవాల్లో, అంటే శరీరం లోపల భాగాలు కనుక ఏదైనా ఇన్ఫెక్షన్ల వల్ల కొలుతున్నట్టయితే ఈ లవణం తీసుకోవడం ద్వారా దాన్ని సరిచేయవచ్చు. అంటే అంతర్గత అవయవాలు కొల్లదాన్ని ఇది ఆపేస్తుంది. ఇది మెదడుకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. మనం ఈ లవణం లోపానికి కనుక గురైనట్లయితే ఆ మనిషి చిరచరలాడే స్వభావాన్ని కలిగి ఉండటం, విపరీతమైనటువంటి ఆందోళనకు గురి కావడం, అలాగే గుండె దడని కలిగి ఉండటం, తేలికపాటి శబ్దాలకే అతను స్పందించి ఆందోళన పడిపోవటం, అతనితో సంబంధం లేకుండా ఎక్కడో జరిగిన పక్కన ఎక్కడో జరుగుతున్న సంఘటనలు కూడా ఇతనికి ఆందోళన రావటం, ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ లవణం మనకి బాగా పనిచేస్తుంది. అంటే అలాంటి పరిస్థితులు కనుక గమనించినట్లయితే వాళ్ళకి ఆ లవణ లోపం ఉన్నట్లుగాను తెలుసుకొని ఈ లవణాన్ని వాడుకోవాలి. ఈ లవణ లోపం వలన మనకి శరీర అంతర్భాగాల్లో ఉన్నటువంటి అవయవాలు ఏదైనా ఇన్ఫెక్షన్ గురయ్యి అవి కనుక కుళ్ళినట్టయితే ఇది మంచి యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. ఇది ఆ రకంగా శరీర అంతర్భాగాలను కూడా సరిచేసేటటువంటి ఓ గొప్ప లవణం. ఎవరైనా సరే మనకి వెన్నుకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే ఆ వెన్నుకు సంబంధించిన సమస్యలకు కూడా ఇది ఉత్తమమైన లవణం. అంటే ఈ లవణ లోపం వలన వెన్ను సమస్యలు ఏ విధంగా బయటపడతాయంటే, వాళ్ళకి నడిచిన నడుము నొప్పి, లేకపోతే కొంత శ్రమ చేయడం ద్వారా నడుము నొప్పి, ఇలాంటివి ఉన్నప్పుడు ఈ లవణం అది సరిచేస్తుంది. కొంతమందికి పగలల్లా వాళ్ళు పనిచేసేటటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన వాళ్ళకి ఆందోళన కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి తిరిగి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉందాం అనుకున్నా కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. అలాంటి పరిస్థితుల్లో మనం పనిచేసే ప్రాంతంలో మనకి వాతావరణం ఒత్తిడి కలిగినట్లయితే మనకి దానివల్ల మనం నిద్ర సమస్య కనుక వచ్చినట్లయితే ఈ కాలిఫాస్ అనే లవణాన్ని 6x రూపంలో తీసుకున్నట్లయితే మనకి ఆ ఒత్తిడి నుంచి మనం బయటపడతాం. అలాగే అజీర్ణ సమస్యలు కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. నరాల మీద బాగా పనిచేస్తుంది. మనకి నరాల మీద ఏ విధంగా పనిచేస్తుందంటే, మనం పగలల్లా బయట పనిచేసి వచ్చి రాత్రులు పడుకున్నప్పుడు కొంతమందికి నరాలు లాగుతున్నట్లుగా ఉంటుంది. అలాంటి కనుక పరిస్థితులు కనుక ఉన్నట్లయితే కాలిఫాస్ను వాడుకుంటే నొప్పుల నుంచి బయటపడవచ్చు. ఒక నరాలే కాదు, శరీరంలోని తల నుంచి కాళ్ళ వరకు అన్ని భాగాల మీద దీని ప్రభావం ఉంటుంది. మనం కళ్ళను ఉపయోగించి చదవటం ద్వారా, లేదా టీవీ, అలాగే సెల్ ఫోన్లను వీక్షించడం ద్వారా
మనకి ఎక్కువ సమయాన్ని కేటాయించినట్టయితే కళ్ళు నొప్పులు రావచ్చు, లేదా కళ్ళు ఎర్రబడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అది ఈ లవణం బాగా పనిచేస్తుంది. ఈ కాలిఫాస్ లవణాన్ని 6x రూపంలో తీసుకున్నట్లయితే ఇలాంటి కళ్ళు మంటలు, కళ్ళు ఎరిపెక్కడం, కళ్ళు నుంచి కళ్ళల్లో నొప్పులు, ఈ బాధల నుంచి ఉపశమనం పొందుతుంది. అంతేకాదు పళ్ళు, చిగుళ్ళు సమస్యల మీద కూడా ఇది పనిచేస్తుంది. నోటి దుర్వాసన ఉంటే దానివల్ల మరి మనం ఇతరులతో మాట్లాడటంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అలాంటి వాళ్ళు కాలిఫాస్ని కొంతకాలం వాడితే నోటి దుర్వాసన పోతుంది. కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం రావడం, చిగుళ్ళు మెత్తనిగా స్పాంజి వలె ఉండి పళ్ళు చిగుళ్ళ నుంచి వేరుపడిపోతాయి. ఇలాంటి బాధలకి కాలిఫాస్ గొప్ప లవణం. అంతేకాదు మనకి చాలా మందికి పక్షవాత లక్షణాలు కొద్దిగా సూచిస్తూ ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా కాలిఫాస్ వాడితే వెంటనే మీకు ఆ పక్షవాతం బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. అలాగే తలలో కూడా పక్షవాత లక్షణాలు కనిపిస్తే, అంటే తెలియకుండా గబక్కని కళ్ళు తిరిగి పడిపోయేస్తున్నామేమో అనే అనుమానం కలుగుతున్నట్లయితే, ఎప్పుడైనా అలాంటి సంశయం కలిగితే వెంటనే కాలిఫాస్ వాడండి. ఈ లవణాలని మనం ఒకవేళ అవసరం లేకుండా ఏదైనా వాడినా కానీ ఏ ప్రమాదం ఉండదు. ఇది మనం ఇంత మొదటి వీడియోలో చెప్పాను. ఇవి ప్రత్యేకంగా మందులుగా కాకుండా మన శరీరంలో అవసరమైన లవణాలు ఇవి. కాబట్టి ఒకవేళ మీకు అవసరానికి ఏదో అనిపించి వాడినప్పుడు అది మీకు అవసరం లేదనుకున్నా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందిని ఇవి కలిగించవు. కాబట్టి ఇది వివిధ సందర్భాల్లో మీ శరీరం మీకు చెప్పేటటువంటి సంకేతాలను బట్టి ఈ లవణాన్ని వాడుకుని ఆ సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇలా మీకు మీరుగా ఎంచుకొని వాడుకోదగిన ఈ ద్వాదశ లవణాల్లో అతి ముఖ్యమైనటువంటిది కాలిఫాస్. కాలిఫాస్ గుండె సమస్యల మీద చక్కగా పనిచేస్తుంది. మీకు ఏదన్నా సడన్గా ఏదో గుండె నొప్పిగా అనిపించి ఆ సమయానికి ఏ రకమైనటువంటి మందులు అందుబాటులో లేనప్పుడు కాలిఫాస్ని రిపీటెడ్గా అరగంటకి గంటకి అయినా సరే వాడుకోవచ్చు. అది 6x పొటెన్సీలో 2 మాత్రల చొప్పున వాడుతుంటే మీకు ఆ ప్రమాద స్థితి నుంచి బయటపడతారు. కాలిఫాస్ నరాల మీద పనిచేస్తుంది, కండరాల మీద పనిచేస్తుంది, రక్తంలోనూ పనిచేస్తుంది. ఈ కాలిఫాసు లవణ లోపం వలన వీటన్నిటి నుంచి కూడా ఈ శరీరంలోని అంతర్గత అవయవాలలో కూడా వచ్చే ఇబ్బందుల నుంచి కూడా మనము బయటపడవచ్చు. సోడియం లోపము అలాగే పొటాషియం లోపము, వీటిని ఈ 2 లవణాలు నేట్రమూరు అలాగే కాలిఫాసు, ఈ 2 లవణాలని ఉపయోగించడం ద్వారా మనం అధిగమించవచ్చు. మనం ఆహారంలో ఎక్కువగా సోడియం తీసుకుంటాం, కానీ పొటాషియంని తీసుకునే పొటాషియం కలిగి ఉన్న ఆహార పదార్థాలు చాలా తక్కువగా తీసుకుంటాం. కాబట్టి పొటాషియం లోపాన్ని సరిచేయడానికి కాలిఫాస్ వాడతాం. సోడియంలో అధికంగా తీసుకోవడం వలన వచ్చిన లోపానికి మళ్ళీ ఆ నేట్రమూరే పనిచేస్తుంది. ఈ విధంగా ఈ లవణాలు అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులను కూడా అవే సరిచేస్తాయి. సో పొటాషియం అసలు మనం తీసుకోకుండా ఆహార పదార్థాల ద్వారా పొటాషియం తీసుకోకుండా ఉండటం వల్ల కలిగే ఇబ్బందుల్ని ఈ మన కాలిఫాస్ అనే లవణం సరిచేస్తుంది. కాలిఫాస్ అంతర్గత అవయవాల్లో పనిచేస్తుంది. అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంతర్గత అవయవాల్లో పనిచేయటం అంటే లోపల ఎసిడిటీ వల్ల కొంతమందికి చాలా మంది చెప్తుంటారు, వాడు ఎసిడిటీ వచ్చింది, పేగులో పోత వచ్చింది, లేకపోతే ఈ అన్నకోశంలో అల్సర్స్ వచ్చినాయి అని చెప్తుంటారు. అవన్నీ బాగా కుళ్ళిపోయినాయి, మనిషి అయిపోతున్నాడు అది అని చెప్తారు. అలాంటి వాళ్ళకి ప్రాణదాత ఈ కాలిఫాస్. అంతర్గత అవయవాలు కూలకుండా చేస్తుంది ఈ కాలిఫాస్. సో వాళ్ళు ప్రమాద స్థాయి నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. ఈ కాలిఫాస్ని అందరూ వాళ్ళ పరిస్థితిని గమనించి వాడుకుంటే మంచి ఉపయోగం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చివరిగా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మంచి విషయాలను స్వీకరించి ఇంకా మంచిగా ఇలాంటి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.